2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి తీసుకురాని కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు రాగానే అభివృద్ధి పేరిట కొబ్బరికాయలు కొడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ సుందర నగరంగా అభివృద్ధి చెందిందని, కండువా మార్చగానే మాజీ మేయర్ సునీల్ రావు బీజేపీ అభివృద్ధి చేసిందని మాట మార్చారని గుర్తు చేశారు. ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయంటేనే 2 సంవత్సరాల నుండి కరెక్ట్ 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాని వాళ్ళు 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. కొబ్బరికాయలు కొడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తీసుకురాలి. వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుక్కుంటూ ఆ గల్లులల్లా కాంగ్రెస్ మొత్తం చేసింది అభివృద్ధి అని చెప్తారు. ఈ కరీంనగర్ ప్రజలకు తెలుసు. మొన్న మాజీ మేయరు సునీల్ రావు మాట్లాడుతున్న 1000 కోట్లతో ఆయన అభివృద్ధి చేసిండట. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కరీంనగర్ తెచ్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. మొత్తం కూడా 2014 నుండి 2023 డిసెంబర్ 3 తారీఖు వరకు కరీంనగర్ నగరాన్ని ప్రతి చిన్న గల్లీ 10 ఫీట్ల గల్లీ నుంచి 100 ఫీట్ల రోడ్డు దాకా రోడ్డు డెవలప్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ స్థానిక మాజీ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి నేతృత్వంలోనే కరీంనగర్ సుందర నగరంగా తీర్చిదిద్దబడింది. ఉండాలి ఆ మాజీ మేయర్కు బుద్ధి కొంచెమన్నా. మరి నోరా ఏమన్నదా ఆయన్ని చెప్తాడు. కరీంనగర్ డెవలప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. గంగుల కమలాకర్ గారు, వినోద్ కుమార్ గారు కష్టపడితే ఈ నగరం ఇంత గొప్పగా అయిందని చెప్తాడు. ఇడ కన్ను మారుస్తే నాలుక మారుతుందా? మనిషి మారుతారా? గొప్పోళ్ళని చెప్పకు, మేము అవసరం లేదు నువ్వు, కానీ చేయలోళ్ళని చేసినావని చెప్పుడు. ఎంత మూర్ఖత్వమో మరి ఎలా ప్రజలు ఆలోచించాలి, నగర ప్రజలు. ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జి గల్లులలో ఇరుక్కుంటా ఎవ్వరు కొడితే వాళ్ళకి కండలు ఎత్తుండు. అంటే బీఆర్ఎస్ఏ తప్ప నాయకులు మీరు లేరని ఒప్పుకున్నారు. బీజేపీను కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్గా ఒప్పుకున్నారు. మా నాయకులు లేరు, మళ్ళీ గెలిచిన వాళ్ళు లేరు, మళ్ళీ పోటీ చేసే దిక్కు లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ళలో ఉన్న కార్పొరేటర్లు మంచిగా పనిచేసారు. గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో కరీంనగర్ అభివృద్ధి చెందింది. ఆ కార్పొరేట్లకు మంచి పేరు ఉంది. వాడలలో ఆశ చెప్పాలి, పార్టీ మార్చాలి, ప్రలోభాలు పెట్టాలి, పార్టీ మార్చాలి. వాళ్ళని గెలిచి మేము గెలిచినామని జబ్బలు గుద్దుకోవాలని చూస్తున్నాయి ఈ 2 పార్టీలు.